60 ఏళ్ల తెలంగాణ కళ సాకారమై 12వ ఏడులోకి ప్రవేశిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయ పార్టీ నేతల్లో కొంత అసమ్మతి, అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. సో, మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. సో, ఆయన మాజీ సీఎంగా మరి ప్రతిపక్ష నాయకుడిగా కొంత తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంలో ఆయన మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100కి పైగా సీట్లు గెలుచుకుంటుంది. సో, 100 మంది ఎమ్మెల్యేలతో గతంలో లేని ఎప్పుడు లేని మెజారిటీ వస్తుందని ఆయన ఆశించారు. కానీ తెలంగాణ ప్రజలు ముచ్చటగా మూడోసారి మాత్రం కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు. సో, మరి బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మరి తెలంగాణ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల మధ్యకు వెళ్ళట్లేదు. సో, ఏడాదిన్నరగా కూడా ఆయన ఫామ్ హౌస్లోనే ఉండిపోతున్నారు. అఫ్కోర్స్ ఆయన మరి ఫామ్ హౌస్లో జరిగిన చిన్న బాత్రూంలో కాలు జారి పడిన తర్వాత కాలుకు ఫ్రాక్చర్ కావడం కావచ్చు, కొంత అప్పుడు ఆ రెస్ట్ అవసరం ఉండి కావచ్చు. సో, మొత్తానికి 6 నెలలు పూర్తిగా ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత అయినా ఆయన బయటకు వస్తారని అందరూ ఆశించారు. కానీ తెలంగాణ ప్రతిపక్ష నేతగా ఆయన అసలు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారని ఆయన ఊహించలేదు. కనుక ఆయన మౌనమునిగా మరి ఫామ్ హౌస్లోనే ఉండిపోయాడు. సో, తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి 6 గ్యారెంటీలు ఇచ్చి 100 రోజులు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది కనుక, సో ఆ ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇద్దాము. సో, వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని కూడా ఆయన ఆలోచించినట్టు కూడా పార్టీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఏడాదిన్నరగా ఆయన ఫామ్ హౌస్లోనే ఉండిపోయారు. సో, ఈ ఏడాదిన్నరగా కూడా ప్రతిపక్ష నేతగా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి నాయకుడిగా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో మరి సొంత పార్టీలో కొన్ని అసంతృప్తికి సంబంధించిన అంశాలు ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్నాయి. సో, మొత్తానికి కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత తాను కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు కావచ్చు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీకి హాజరవ్వడం కావచ్చు, తర్వాత మరి తన కూతురుకి గతంలో ఎంపీగా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిచేందుకు కూడా మరి అవకాశం ఇచ్చి కావచ్చు, ఎంపీగా చేయడం కావచ్చు, తర్వాత ఎంపీగా నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చారు. ఇదే క్రమంలో మరి కవిత కూడా మరి కొంత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవాలు జరిగిన సందర్భంలో తండ్రికి ఒక లేఖ రాయడం కావచ్చు, ఆ లేఖ 6 పేజీల లేఖ మరి ఆమె అమెరికాకు వెళ్ళిన తర్వాత బయటపడడం కావచ్చు, తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత మరి ఆమె శంషాబాద్లో కూడా మరి మీడియాతో మాట్లాడుతూ ఆ లేఖ నేనే రాశాను. సో, ఆ లేఖలో సారాంశం కూడా మనకు తెలిసిందే. సో, నాన్న దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. సో, మరి బీజేపీ అంశంలో మరి పొత్తు కోసం బీఆర్ఎస్ మరి తాను జైల్లో ఉండగా ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన నేపథ్యంలో తాను అంగీకరించలేదు. సో, గతంలో మరి తనను జైలుకు పంపించడంలో కూడా లిక్కర్ కేసులో మరి బీజేపీ పాత్ర ఉందని ఆమె ఆరోపించడం కావచ్చు. అదే సమయంలో మరి కేసీఆర్ రజతోత్సవ సభ వేదిక నుంచి, భారీ బహిరంగ సభ వేదిక నుంచి మరి ఆశించిన స్థాయిలో ఆయన మాట్లాడలేకపోయారు. బీజేపీ విషయంలో ఆయన మరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయలేకపోయారు. కాంగ్రెస్ విషయంలో కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ తీసుకోకుండా కాంగ్రెస్ విషయంలో మాట్లాడింది బాగానే ఉంది, కానీ బీజేపీ విషయంలోనే ఆయన విమర్శలు చేయలేదు కనుక తాను కొంచెం నొచ్చుకున్నానని చెప్పి ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి తెలంగాణ బీఆర్ఎస్ రాజకీయాల్లో మరి కొంత అయోమయం కార్యకర్తలు సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో, ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత ఆమె తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వాటిని తానే రాసినని ఒప్పుకోవడం కావచ్చు. సో, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా మరి నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో ఇటు మరి ఆయన చుట్టూ మరి ప్రతినిత్యం ఉండే ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తర్వాత సంతోష్ రావు కావచ్చు, పార్టీకి సంబంధించిన సీనియర్ మాజీ మంత్రులు కావచ్చు, మరి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలంతా కూడా ఆమెకు క్రమంగా దూరం అవుతున్నారు. ఇదే క్రమంలో ఆమె ఒంటరిగా మారిపోయింది. సో, అదే సందర్భంలో మరొకసారి కూడా పార్టీకి దగ్గరే ప్రయత్నాలు చేస్తుంది. అదే క్రమంలో మరి నాన్నపై ఈగ వాళ్ళనివ్వనని చెప్తూనే మరొకసారి అన్న కూడా మరి అన్న కేటీఆర్ విషయంలో కూడా ఆమె కొంత తాను చేసిన వ్యాఖ్యల విషయంలో తొందరపడి మాట్లాడానని గ్రహించి ఆ తర్వాత అన్నకు కూడా సపోర్టుగా మరి ట్వీట్ చేయడం కావచ్చు, తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడడం కావచ్చు, మరి ఆయన ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు వెళ్తున్న క్రమంలో కావచ్చు, అదే క్రమంలో మరి ఆమె తాను మద్దతు తెలుపుతూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ సీనియర్లు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఎవరు కూడా మరి ఆమె దగ్గరికి వెళ్ళట్లేదు. కొంత ఆమె పార్టీకి దూరం అవుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి తన
నాన్న అంటే ప్రేమే మరి అది నిరూపించుకునేందుకు మరి ఆమె గతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా స్థాపించిన తెలంగాణ జాగృతి తో మరి ఆమె కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో మరి అధినేత కేసీఆర్ గా ఉన్న మరి ఆయనను కొంత ఏవైతే లేఖల ద్వారా మరి లేఖలు రాయడం కావచ్చు, సో అలాంటి లేఖలను సమర్థిస్తూ కూడా ఆమె బహిరంగంగా మాట్లాడడం కావచ్చు, మరి కన్న కూతురు కవిత మరి తిరుగుబాటు చేయడంగా మరి అంతా కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే మరి బీఆర్ఎస్ పార్టీలో మరి 25 ఏళ్ళుగా కూడా ఎప్పుడు బయటపడని ఇలాంటి మరి అసమ్మతి బయటికి రావడం కావచ్చు, మరి కేసీఆర్ కూతురే స్వయంగా మరి కవిత ఇలాంటి ధిక్కార స్వరం పెంచడం కావచ్చు. సో మరి నాన్న తర్వాత ఖచ్చితంగా కేటీఆర్కే మరి నాన్న ఖచ్చితంగా అధ్యక్ష పదవి బాధ్యతలు ఇస్తారు. సో ఆ రేసులో తాను కూడా చాలా యాక్టివ్గా ఉన్నాను, తనకు కూడా అధ్యక్ష స్థానం కావాలని చెప్పి ఆమె కోరడంలో తప్పులేదు. కానీ మా కేటీఆర్ కూడా మరి అంతే సమర్థంగా మరి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మరి 2 సార్లు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. కేసీఆర్ తర్వాత హరీష్ రావు, కేటీఆర్లు ఇద్దరు కూడా పార్టీ బాధ్యతలను మరి పూర్తి స్థాయిలో సమర్థంగా నిర్వహిస్తున్నారు. సో తాను కూడా సొంతగా కూడా మరి తెలంగాణ జాగృతితో కావచ్చు, తాను ఎమ్మెల్సీగా కావచ్చు ప్రజల్లోకి వెళ్తున్నాను. సో ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా ప్రజలకు కొంత దూరం అయ్యారు. సో ప్రజలకు దూరమైన నేపథ్యంలో మనందరం ప్రజలకు దగ్గర కావాల్సింది. అదే అంశంలో మనం ప్రజల దగ్గరకు వెళ్ళాల్సి ఉంటుంది, అందరినీ కలవాల్సి ఉంటుంది, కార్యకర్తలను కలవాలి, నాయకులను కలవాలని చేసిన సూచనలు అయితే మొత్తానికి కవిత చేసిన ఏదైతే లేఖ కావచ్చు, ఆమె వైఖరి కావచ్చు, అది కొంత తిరుగుబాటును స్పష్టం చేస్తుంది. ఇదే అంశంలో మరి కవిత ఈ మధ్య కాలంలో మరి బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తూ మరి మొన్న క్యాబినెట్లో కూడా, అంతకుముందు అసెంబ్లీలో కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. మొన్న జరిగిన క్యాబినెట్లో కూడా ఆమోదించారు కనుక సో బీసీలకు సంబంధించి 42% విషయంలో ఆమె కూడా గత కొంతకాలంగా బీసీ నాయకులను కలుస్తూ బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అంటూ కూడా చేస్తున్న పోరాటం కావచ్చు, తర్వాత ఆమె చేస్తున్న ఆరాటం కావచ్చు. సో తన ఆరాటం మూలంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచిందని చెప్పుకోవడం కావచ్చు. మొత్తానికి తాను ఒక నాయకురాలుగా తాను ఒక సొంత పార్టీ పెట్టాలనే ఆలోచనలతో ఉన్నట్టుగా కూడా తండ్రిని విభేదించడం కావచ్చు, అన్న బావను విభేదించడం కావచ్చు, కుటుంబ సభ్యులందరికీ దూరం అవడం కావచ్చు, పార్టీకి దూరం అవడం కావచ్చు, ఇలాంటి కార్యకలాపాలతో తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, మరి కవిత ఎందుకు ఇలా అకస్మాత్తుగా మరి ఇలాంటి తిరుగుబాటు కార్యక్రమాలు చేస్తుందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అదే సమయంలో కవిత వెనుక ప్రస్తుత కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. సో ఇలా మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అలా ఉంటే మరి కాంగ్రెస్లో కూడా తాజాగా మంత్రి పదవుల కోసం మరి క్యూలో ఉన్నవారు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలకుర్తిలో మరో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానని చెప్పిన మాటలకు సంబంధించిన న్యూస్ పేపర్ కట్టింగ్ను మరి ట్వీట్ చేస్తూ కూడా 10 ఏళ్ళు మీరు సీఎంగా ఉంటారా, ఇది మీ వ్యక్తిగత ఇమేజ్ కాదు, కాంగ్రెస్ అనేది ఒక నిబద్ధత కలిగిన జాతీయ పార్టీ, సో దీంట్లో సీఎం ఎవరు ఉండాలో మరి ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయిస్తుంది, సో మీ సొంత వ్యక్తిగతంగా దీన్ని ఎలా చెప్పుకుంటారని చెప్పి ప్రశ్నించడం కావచ్చు. సో కాంగ్రెస్లో కూడా మరి రాజగోపాల్ రెడ్డి చేసిన ఏదైతే ట్వీట్ ఉందో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మునుగోడు ఎమ్మెల్యేగా ఆయనకు సంబంధించి మంత్రి పదవి ఆశిస్తున్నారు. గతంలో కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన చేసిన తర్వాత మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు కానీ కెపాసిటీ కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి తనకు ఇన్నాళ్ళు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మొదటిసారి మంత్రివర్గంలో తనను చేర్చుకుంటారని కూడా మరి అనుకున్నారు. కానీ దాంట్లో ఆయనకు మంత్రివర్గంలో సీటు దక్కలేదు. దాంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ అప్పుడు కూడా ఆయనకు నిరాశ మిగిలింది. రెండోసారి ముగ్గురిని కేబినెట్లోకి తీసుకున్నారు. దాంట్లో వాకిటి శ్రీహరి కావచ్చు, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, తర్వాత వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఈ ముగ్గురి కూడా మరి మంత్రివర్గంలో తీసుకుంటూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరొక 3 మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా దీంట్లో మరొక 6 కూడా పోటీ పడుతున్నారు. సో దీంట్లో మరి తనకు మంత్రి పదవి వస్తుందో రాదోననే కొంత నిరాశతో ఉన్నట్టు మరి ఆయన చేసిన ట్వీట్ ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటికే తనకు మంత్రి పదవి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని కూడా ఆయన భావిస్తున్నట్టు మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకసారి
ట్వీట్ ద్వారా తన ధిక్కార స్వరాన్ని చూపించడం కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్లో కూడా మరి ఇది కలకాలం సృష్టిస్తుంది. సో ఇక బీజేపీ విషయానికి వస్తే కూడా బీజేపీలో కూడా తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. మరి ఇద్దరు కీలక నేతలు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. ఇదే క్రమంలో వారిద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా కూడా ఒక గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో వాళ్ళ మధ్య మరి అంతర్గతంగా ఒక గ్యాప్ పెరిగినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అది బహిర్గతం అయిపోయి వీరిద్దరు నిజంగానే మరి ఖచ్చితంగా విభేదాలతో ఇన్నాళ్ళు కూడా బీజేపీలో కలిసి ఉన్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో తాజాగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ కావచ్చు, దానికి మరి కౌంటర్గా ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ కావచ్చు. సో మొత్తానికి మరి ఈటెల రాజేందర్ ధిక్కార స్వరాన్ని పెంచారు. సో ఆయన కూడా మరి పార్టీలో మరి ఇలాంటి ధిక్కార స్వరం వినిపించడం పట్ల బీజేపీలో ఉంటారా? గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన అలాగే మరి కేసీఆర్పై కావచ్చు, మరి గులాబీ పార్టీపై చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే. సో గులాబీ పార్టీకి మేము ఓనర్లమని చెప్పి ఆయన వేసిన కామెంట్స్ తర్వాత మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. సో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే మరి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా మరి ఆయన ఈటెల రాజేందర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత మరి ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో మరి 20 ఏళ్ళ తన ప్రస్థానానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కావచ్చు, మరి హుజురాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాత హుజురాబాద్లో ఉప ఎన్నిక వచ్చింది. సో హుజురాబాద్లో ఉప ఎన్నిక వచ్చిన తర్వాత అప్పుడే మరి ఈటెల రాజేందర్ సొంత కుంపటి పెట్టుకుంటారని ప్రచారం జరిగింది. రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారు. బీసీ నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్ ఖచ్చితంగా సొంత పార్టీతో మరి ఎన్నికలకు వెళ్తాడని అందరూ ఆశించారు. కానీ అప్పుడున్న సమయం సరిపోలేదు. సో దానికని మరి ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీని ఎంచుకున్నారు. సో బీజేపీ పార్టీలో అప్పుడు హుజురాబాద్లో చూసుకున్నట్టయితే అంతకుముందు 2018 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చింది కేవలం 2500 ఓట్లు మాత్రమే. సో మరి 3 లక్షల పైగా జనాభా ఉన్న హుజురాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలం కూడా తనకు అవసరమే. సో మరి సొంత పార్టీ పెట్టడానికి సమయం లేదు. సో అందుకనే బీజేపీ పార్టీలో చేరుతున్నానని భావించినట్లు కూడా అప్పుడు ప్రచారం జరిగింది. అదే క్రమంలో ఆయన బీజేపీ పార్టీలో చేరడం కావచ్చు. అప్పటి వరకు కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెల 2 సార్లు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2 సార్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. బీసీ రాజకీయ నాయకుడిగా అలాగే బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులను కూడా ఆయన అలంకరించారు. ఇదే క్రమంలో బీజేపీ పార్టీ నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలో గెలిచి మరి బీజేపీ పార్టీ కూడా ఆయన మరి కొంత బీజేపీ పార్టీలో నూతన ఉత్సాహం తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇంకా మరొకసారి 2023 ఎన్నికల్లో కూడా కామారెడ్డిలోను తర్వాత గజ్వేల్లోనూ ఆయన పోటీ చేశారు. సో 2 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఆయన అక్కడ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, ఇక్కడ మరి మాజీ సీఎం కేసీఆర్పై పోటీ చేశారు. సో మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో మంచి రాజకీయ అనుభవం ఉన్న ఈటెల రాజేందర్ మరి ఎందుకనో మరి నిన్న బరస్ట్ అయ్యారు. సో బండి సంజయ్పై ఆయన ఓపెన్గా చేసిన కామెంట్స్ అయితే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. మరొకసారి ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి మరి బయటికి వెళ్తాడని ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆయన గతంలో మరి మంత్రి పదవులు అలంకరించారు, జిల్లా అధ్యక్ష పదవులు కూడా అలంకరించారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా కూడా ఆయనే ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మల్కాజ్గిరికి సంబంధించి 2024 జరిగిన లోక్సభ ఎన్నికల్లో మరి దేశంలోనే అతిపెద్దదైన మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేసి సో అక్కడి నుంచి కూడా మరి భారీ మెజారిటీతో గెలవడం కావచ్చు. సో తాను అనుభవించని పదవులు లేవు. సో తాను చూడని ఈ యొక్క రాజకీయంగా తాను ఎదగని వ్యవస్థ లేదు. బీజేపీ పార్టీ కూడా తనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తుందని భావించాడు. కానీ తాజాగా మరి రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన తర్వాత ఈటెల కొంత సైలెంట్ అయ్యారు. సో గతంలో ఎంత అగ్రెసివ్గా బీజేపీ గురించి మాట్లాడారో మరి అంతే అగ్రెసివ్గా మరి సాటి ఎంపీ అయిన కేంద్ర సహాయ మంత్రి అయిన బండి సంజయ్పై కూడా విరుచుకుపడడం అయితే బీజేపీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. మరి తెలంగాణ బీజేపీలో కూడా మరి కొత్త కుప్పట్లు పెడతారని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇటు మరి బీఆర్ఎస్లో కవిత మా సొంత కుంపటి పెడుతుందనే ప్రచారం జరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం మరి కాంగ్రెస్లో కూడా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మరి ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ట్వీట్ చేయడం కావచ్చు. సో తర్వాత ఇప్పుడు మరి ఈటెల రాజేందర్ కూడా ఒక రాజకీయ అనుభవం ఉండి మరి అనేక పదవులను అనుభవించి మరి బీఆర్ఎస్లో కీలకంగా ఉండి ఇప్పుడు బీజేపీలో కూడా కీలకంగా ఉండి కీలక పదవులు మరి అనుభవించి కీలక పదవులకు బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మరి బాధ్యతారహితంగా కొంత మాట్లాడారు.
అనే విషయంలో జరుగుతున్న ప్రచారంలో మొత్తానికి ఈ మూడు పార్టీల నుంచి అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ అసంతృప్తితో అందరూ ఒక గొడుగు కిందికి చేరుతారా, మరి కొత్త రాజకీయ పార్టీ తెలంగాణలో ఆవిర్భవించబోతుందా అనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి ఈటల రాజేందర్ నాయకత్వంలో ఇప్పటికే మరి 2018 ఎన్నికల సమయంలో కూడా ఆయన మరి ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో సో ఇటు బీఆర్ఎస్ కాదు, అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీజేపీ కాదు, ఖచ్చితంగా మన అందరం ఎవరైతే ఉన్నామో కొంతమంది అన్ని జిల్లాల నుంచి ఒక ఉమ్మడి వేదిక నుంచి ఉమ్మడిగా ఒకే గొడుగు కిందికి చేరుకొని ఒక కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కరించుకొని సొంత ఎజెండాతో వెళ్దాము. తెలంగాణలో మరి ఇప్పటికే మరి ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదు. నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు కనుక కొత్త రాజకీయ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఆవశ్యకత ఉంది కనుక పార్టీ పెడదామని ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సో ఇలాంటి కొంత ఆర్థికంగా ఉన్న నేతలంతా కూడా ఈటల రాజేందర్తో కలిసి సమావేశమయ్యారు. సో ఆ సమాచారం తెలుసుకున్న తర్వాతనే కేసీఆర్ దాన్ని తీవ్రంగా పరిగణించారు. సో ఆ సందర్భంలోనే ఈటల రాజేందర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని ప్రచారం జరిగింది. సో ఇప్పుడు మరొకసారి కూడా ఈటల రాజేందర్ మరి అలాంటి ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు బీజేపీలో ఉంటారా, మరి ఈ అంశంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సో ఈటల రాజేందర్ను పార్టీలో ఉంచుతారా లేకుంటే పార్టీ నుంచి పంపిస్తారా అనే ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మూడు పార్టీల్లో మరి కవిత కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళంతా ఒకే వేదికపై చేరి కొత్త పార్టీ పెట్టే ఆలోచనతో కూడా ఉన్నట్టు కూడా జరుగుతున్న ప్రచారంలో మరి రానున్న కాలంలో మరి తెలంగాణలో మరో రాజకీయ పార్టీ కూడా ఆవిష్కరించనుంది. ఇదే అంశంలో తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా మరి 42% రిజర్వేషన్ అమలు చేయడము ఇటు బీజేపీకి, కాంగ్రెస్కు, బీఆర్ఎస్ ఏ పార్టీ కూడా ఒప్పుకోదు కనుక బీసీల పార్టీ పెడతామని చెప్తున్న నేపథ్యంలో మరి ఇలా అసమ్మతి నేతలంతా ఒకే గొడుగు కిందకి చేరుకొని కొత్తగా ఒక పార్టీ పెడతారనే జరుగుతున్న ప్రచారానికి మాత్రం రానున్న కాలంలోనే మరి ఈ పార్టీ ఎప్పుడు ఆవిష్కరిస్తుంది, దీని కింద ఎవరెవరు ఉంటారనేది మాత్రం తేలాల్సి ఉంటుంది.